అసెంబ్లీలో మైనింగ్ మంటలు ఊహించని టర్న్ తీసుకున్నాయి. అధికార విపక్షాల మధ్య సాగిన మాటల యుద్ధం విచారణకు ఆదేశించే వరకు వెళ్లడంతో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రభుత్వం నిజంగానే ఈ అంశంలో విచారణ దిశగా ముందుకు సాగుతుందా? అదే జరిగితే పొలిటికల్ గా ఈ ఇష్యూ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనే చర్చ హాట్ గా సాగుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఏ అంశంపైనైనా రాజకీయ రగడ పీక్స్ కు చేరుకుంటోంది. లేటెస్ట్ గా శనివారం అసెంబ్లీలో మైనింగ్ అక్రమాలపై జరిగిన చర్చ కూడా ఇలాగే జరిగింది. మైనింగ్ అక్రమాలపై చర్చ సందర్భంగా మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడుతోందంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించడం సభలో రాజకీయ దుమారానికి తెరలేపింది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తామని చెబుతోందని, అయితే మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తేనే ఆ విచారణ సజావుగా సాగుతోందని ఆయన కామెంట్ చేయడం సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఇది ఈ క్రషర్ ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినారు? సో నా మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ట్వీట్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు నేను కూడా ఏమంటున్నా, పారదర్శకంగా మీరు ఎంక్వైరీ చేస్తామన్నారు కదా, వారు ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఎంక్వైరీ సాధ్యమవుతుందా? సో నైతికంగా వారు మంత్రిగా రాజీనామా చేసి విచారణ జరపండి. హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రులు తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన మంత్రి పొంగులేటిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి ప్రస్తావన చేస్తా ఉన్నారు. ఆఖరికి ఎంక్వైరీ చేస్తామంటే పేరు తీసారు. ఇది సార్, ఇది వారి పేరు ఉందండి, దాంట్లో పేరు ఉందా? దాంట్లో మంత్రి గారి పేరు ఉందండి, దాంట్లో ఎట మాట్లాడతారండి? అది అంటే ఇష్టారాజ్యం స్వీపింగ్ రిమార్క్ చేసే అధికారం ఎవరికి ఇచ్చారు సార్ ఈ హౌస్ లో? తప్పకుండా హరీష్ రావు గారు తప్పకుండా విత్డ్రా చేసుకోవాల్సిందే. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంపై హౌస్ కమిటీ వెయ్యాలని బీఆర్ఎస్ వెల్లోకి వచ్చి నిరసనకు దిగడంతో ఈ అంశం మరింత రచ్చకు దారితీసింది. ఇక ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ సహా గత 10 ఏళ్ల మైనింగ్ లీజులపై సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై నివేదిక పెడతామన్నారు. నేరెళ్లకు సంబంధించిన ఇసుక మాఫియా మీద, శ్వేత గ్రనేట్స్ కు సంబంధించిన దాని మీద, గాయత్రి గ్రనేట్ కు సంబంధించిన దాంట్ల మీద, అదే విధంగా శిరీష జియో గ్రనేట్స్ కు సంబంధించిన విషయంలో, మిడ్ వెస్ట్ గ్రనేట్ కు సంబంధించి హరీష్ రావు గారు సొంత తమ్ముడు మహేష్ రావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు దోపిడీకి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి అదే విధంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తుందో, ఏదైతే ఈ రోజు రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినో వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిబిసిఐడి విచారణకు నేను ఆదేశిస్తున్న అధ్యక్ష, అందరి నిగ్గుదేలుస్తా. అధికార పార్టీకి చెందిన నేతలు మంత్రుల అక్రమాలను తాము బయట పెడుతుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతోందంటూ కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. విపక్షాన్ని బెదిరించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని, ఆయన బెదిరింపులకు తాము భయపడబోమన్నారు. చేస్తారు. అప్పుడు కేసీఆర్ చేసారు 25 ఏళ్ళు, ఇప్పుడు కేటీఆర్ చేస్తున్నారు. చేస్తారు ఇంకా తట్టుకోలేక, కేటీఆర్ తట్టుకోలేక సహజంగానే చేస్తారు. ఒకటే ఊరిస్తున్నారు, ఒకటే భయపెడుతున్నారు. ఏందో కేసు పెడతాం అని ఇప్పుడు పట్ట దొరుకుని అడిగి ఉన్నాడు. అందరూ భయపెడిస్తారే ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని. అసెంబ్లీలో మైనింగ్ పై మొదలైన మాటల మంటలు విచారణ వరకు వెళ్లడంతో రాబోయే రోజుల్లో దీనిపై పరిణామాలు ఏ రకంగా ఉంటాయో అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా విచారణ జరిగితే ఈ అంశం మరింత రాజకీయంగా మరింత రచ్చకు తెరలేపడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.